టెంపుల్కి వెళ్ళిన మ్యాడీ ఇంకా ఇంటికి రాలేదేంటి? ఆ లక్ష్మికి మ్యాడీకి మధ్య ఏదైనా గొడవ జరిగి ఉంటుందా? మనం అనుకుంటున్నట్టు ఆ లక్ష్మిని అట్నుంచటే ఎర్ర బస్ ఎక్కించి పంపించేసుంటాడా? ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక మ్యాడీ ఇంటికి రాలేదా? అభి, అత్తయ్య, మ్యాడీకి ఒకసారి ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. అదిగో అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, తనెక్కడా కనిపించట్లేదే. మ్యాడీ కార్లో కూడా లేదే. రే మ్యాడీ, నువ్వు నిజంగా సూపర్ రా. ఈ రోజు ఎందుకో నువ్వు హీరోలాగా కనిపిస్తున్నావురా. అవునన్నయ్య, ఆ లక్ష్మిని ఇంత ఈజీగా వదిలించుకుంటావని అనుకోలేదు. అసలు అలా ఎలా వదిలించుకున్నావునయ్య? ఎలా అయితే ఏంటి, వదిలించుకొని వచ్చాడు కదా, అది చాలు మనకి. ఎర్ర బస్సు ఇంటికి రాలేదు అత్తయ్య. ఇంటికి రావడం ఏంట్రా? నాకు అర్జెంట్ కాల్ వస్తే ఎర్ర బస్సుని క్యాబ్లో వచ్చేయమని చెప్పాను. నేను అర్జెంటుగా వేరే ప్లేస్కి వెళ్ళాలి. నువ్వు ఏ క్యాబ్లోనో టాక్సీలోనో ఇంటికి వెళ్ళిపో. మధుబాబు, నేను చెప్పి కూడా 2-3 hours అయిపోయింది. ఇంకా తను ఇంటికి రాకపోవడం ఏంటి? అంటే నువ్వు ఆ లక్ష్మిని వదిలించుకొని రాలేదా? లేదత్తయ్య, గుడి దగ్గరే వదిలేసి నేను వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చేసి ఉంటుందని నేరుగా నేనింటికి వచ్చేసాను. శ్రీలక్ష్మిని గుడి దగ్గరే వదిలిపెట్టి వెళ్లేంత ముఖ్యమైన పనేంట్రా నీకు? అయినా ఇక్కడ శ్రీలక్ష్మికి ఏం తెలుసని అలా వదిలిపెట్టి వెళ్ళావురా? ఆడపిల్లనలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లేంత సంస్కారహీనుడయ్యావంటరా నువ్వు? నువ్వేదో అల్లరి చేస్తూ ఉంటావు, ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటావు అనుకున్నాను గాని ఇంత సంస్కారం లేకుండా ఉంటావని అస్సలు అనుకోలేదురా. నానమ్మ, ఏంట్రా ఇది? ఆ అమ్మాయిని అలా ఎలా వదిలిపెట్టి వచ్చేసావురా? ఆ అమ్మాయికి ఏదైనా జరగడానికి జరిగితే ఎలారా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావేంట్రా? మ్యాడీ, నాన్నగారు వచ్చే టైం అయింది. నాన్నగారు వచ్చేసరికి ఇంట్లో శ్రీలక్ష్మి లేకపోతే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా నువ్వు శ్రీలక్ష్మిని వాంటెడ్గా వదిలిపెట్టి వచ్చావని తెలిస్తే నిన్ను చంపేస్తారా? మ్యాడీ, మావయ్య గారు వచ్చేలోపు ఎలాగైనా శ్రీలక్ష్మిని తీసుకొచ్చాయి. శ్రీలక్ష్మి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? ఫోన్ చేయరా. ఫోన్ నెంబర్ కూడా లేదంట. మీ దగ్గర ఉందా? నా దగ్గర నంబర్ మరి ఎలా తెలుసుకోవాలి? ఆడపిల్లలకి ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియనప్పుడు ఉన్న చోటే ఉండిపోయే అవకాశం ఉంది. నువ్వు శ్రీలక్ష్మిని ఎక్కడ వదిలిపెట్టావో అక్కడికి వెళ్లి చూడరా. మధుబాబు, మీరు తిరిగి వచ్చే వరకు నా నీడనే ఉంటాను. చెత్త మొహంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏ క్యాబ్లోనో ఆటోలోనో ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా.
ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు? నీకు ఇంటికి వెళ్ళడం తెలీదా? ఎట్ట తెలుస్తుంది? ఆటో ఎక్కి వెళ్ళిపో అన్నారు. ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే నా నేట్ చెప్పాలి. అడ్రస్ తెలియకుండా నా నెట్ట వెళ్ళాలి. కనీసం ఫోన్ చేసి అడుగుదామంటే నా ఫోన్ కూడా కార్లోనే ఉండిపోనాది. చెప్పండి, ఎలాగెళ్ళాలి? నాకు అవి తెలుసు ఇవి తెలుసు అని గొప్పలు చెప్తావు కదా. ఇంటికి వెళ్ళడం తెలీదా? ట్యూబ్ లైటా నువ్వు? సరే పద. నేను రాను. ఏయ్ చూడు, అనవసరంగా నా కోపం తెప్పించుకో. మీరు కూడా నాకు కోపం తెప్పించకండి. ఈసారి వెళ్ళానంటే నేను తిరిగి రాను. ఇది మీ పల్లెటూరు కాదు, సిటీ. నాకు తెలుసు. నన్ను మీతో పాటు రావాలంటే మీరు నన్ను ఎత్తుకెళ్ళి కార్లో కూక పెట్టండి, అప్పుడు వస్తాను. వాట్? నేను నిన్ను ఎత్తుకొని కారులో కూర్చోబెట్టాలా? అవును. నీకు పిచ్చేదో బాగా ముదిరింది. వస్తావా రావా? చెప్పాను కదా, మీరు ఎత్తుకెళ్ళి కార్లో కూక పెట్టండి, అప్పుడు వస్తాను. ఓ సరే, నీ చావు నువ్వు చావు. మళ్ళీ చెప్తున్నాను, నేను వెళ్తున్నాను. హ్యాపీ జర్నీ. లక్ష్మి ఏమీ అమాయకురాలు కాదు. సిటీలోనే ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. ఒకవేళ వెళ్తే వాళ్ళ ఇంటికే వెళ్ళి ఉంటుంది. దీనికే ఎందుకు అంత కంగారు? ఏం మాట్లాడుతున్నావు ప్రియంవదా? నీకు కొంచెం కూడా జాలి దయ అనేవే లేవా? పట్నం మొహం కూడా తెలియని ఒక పల్లెటూరి అమ్మాయిని మధుసూదన్ బుద్ధి లేకుండా వదిలేసొచ్చాడు. ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో, ఏమైపోయిందో, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని నువ్వు భయం లేకుండా ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు? శ్రీలక్ష్మి స్థానంలో నీ కూతురుండుంటే ఇలా మాట్లాడగలిగేదానివా?